హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1175. ఈరోజు డేట్ 3rd February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీల్ చెప్తాను. ఇది లూట్ డీలు. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇది మన ఇండియాలో 3,999 రూపాయలకి లాంచ్ అయింది. కానీ ఈరోజు బ్లాక్ కలరు జస్ట్ 1,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అంటే 2,000 రూపాయలు ఒకేసారి మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మైండ్ బ్లోయింగ్ లూట్ అనమాట. సో ఎవరైతే ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుక్కుందాం అనుకుంటారో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అర్జెంటుగా లూట్ చేసేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. సో అందుకని ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒప్పో రెనో 8 సిరీస్లో రెనో 8T 5G మొబైల్ లాంచ్ చేస్తారు. 8GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు 30,000 రూపాయలు పెట్టారు. హెచ్డిఎఫ్సి అలాగే ఎస్బీఐ కార్డ్స్ మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో ఇది మీకు సేల్ కూడా రానుంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన క్విక్ రివ్యూని నేను ఆల్రెడీ షేర్ చేసిన ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్లో మెయిన్ కీ హైలైట్స్ ఓన్లీ ఆ బాడీ స్లిమ్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది అండ్ అఫ్కోర్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కెమెరా బ్యాక్ సైడ్ది బాగుంది అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా కొంచెం అబోవ్ యావరేజ్గా ఉంది. మంచి యూఐ, కలర్ వాయిస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు వీళ్ళు. సో జనరల్గానే రెనో సిరీస్ అంటే కెమెరాలు బాగుంటాయి, కాకపోతే ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం బాగుంది. ప్రైస్ కూడా జనరల్గా రెనో సిరీస్ ఎక్కువగానే ఉంటుంది. యాజ్ యూజువల్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను 25,000 కంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పి 30,000 రూపాయలు పెట్టారు ఇది. సో వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే నేను చెప్పట్లేదు. అలాగే దీంతోపాటు వీళ్ళు ఒప్పో ఎన్కో ఎయిర్ 3 లాంచ్ చేస్తారు. 3,000 రూపాయలు పెట్టారు. TWS బడ్స్ ఇది యాక్చువల్గా మంచి ప్రైజింగ్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ వాళ్ళు OnePlus 11 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు కదా. ఇది పెద్ద ఈవెంట్ అనమాట. ఒక 6-7 ప్రోడక్ట్ లాంచ్ కాబోతున్నాయి. సో దాంట్లో OnePlus 11కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేది 7వ తారీఖు నుంచి మీకు అమెజాన్లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అమెజాన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ దీంతోపాటు OnePlus ట్యాబ్ కూడా లాంచ్ కాబోతుంది. ఈ OnePlus ట్యాబ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. సో స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఎంత ఏదైనా ఒక 25,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో వ్యారీ అవ్వచ్చు. 30,000 అయితే టచ్ అవుతుందని నేనైతే అనుకున్నాను. అంతకంటే ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతకంటే తక్కువ పెడితే మాత్రం ఒక లుక్ అయితే ఇవ్వండి. స్పెసిఫికేషన్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండేలాగా ఉన్నాయి. కాకపోతే ఇది OnePlus బ్రాండ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా పెడతారేమో నేను అనుకుంటున్నాను. 11.6 ఇంచెస్ ఏమో ఎల్సిడి స్క్రీన్ 2K రిజల్యూషన్తో ఉంటుంది. డైమెన్సిటీ 9000 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్. ఈ స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఎంత ఏదైనా 30,000 రూపాయలు ఈజీగా టచ్ అవుతుందని నేనైతే అనుకున్నాను. ఆ పట్ల బడ్జెట్లో పెడితే మాత్రం లుక్ వేయండి. మరీ 40,000 దాటితే మాత్రం దీన్ని చూడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మీకు మంచి బ్రాండెడ్వి ఇంకా కొంచెం బెటర్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ CEO కార్లపై ఉన్నారు కదా. ఈయన ఈరోజు ఇంకొక క్వశ్చన్ అడిగారు ట్విట్టర్లో. OnePlus 11 రివ్యూ చేయాలా అని అడుగుతున్నారు. ఎందుకు ఇది ఎంత కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎందుకు కొంచెం యూనిక్ క్వశ్చన్ అంటే, ఇంతకుముందు ఈయన ఒక వీడియో చేశారు, అది ఘోరంగా వైరల్ అయిపోయింది, బాగా రీచ్ వచ్చింది గ్లోబల్గా. అది iPhone 14 ప్రోకి సంబంధించిన రివ్యూ వీడియో అనమాట. రివ్యూ చేశారు ఆయన. ఇప్పుడు OnePlus 11ని రివ్యూ చేయాలని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఈయన ఇంతకుముందు OnePlus కో-ఫౌండరు, OnePlusలో చాలా సంవత్సరాలు ఉన్నారు. OnePlus ఒప్పోతో కలిసిపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చారు. అండ్ అఫ్కోర్స్ ఈయన సపరేట్గా నథింగ్ అనే బ్రాండ్ పెట్టుకున్నారు, సొంత దుకాణం పెట్టుకున్నారు, బాగానే నడుస్తుంది అది. ఇప్పుడు ఈయన మొన్న ఈ మధ్య నథింగ్ ఫోన్ లాంచ్ అయిన ఛానల్కి iPhone 14 ప్రోని రివ్యూ చేశారు. ఇప్పుడు OnePlus 11ని రివ్యూ చేయాలని అడుగుతున్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఆయన OnePlus మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. దీని పేరు వివో Y100. ఈ ఫోన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దానికి కారణం ఏంటంటే దీని స్క్రీన్ సైజు ఇది 6 ఇంచెస్ మాత్రమే ఉంటుందని ఒక రూమర్ అయితే ఉంది. లాంచ్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసిన ఫోన్స్ అన్నీ కూడా 6.4 ఇంచెస్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇది మాత్రం జస్ట్ 6 ఇంచెస్ మాత్రమే ఉంటుందన్నమాట. కొంచెం చేతిలో హ్యాండీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫోను. దీంట్లో డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ బ్యాక్ సైడ్ 64+8+2 AMOLED స్క్రీన్, 120Hz 90Hz రిఫ్రెష్ రేట్తో ఉండొచ్చు. అండ్ 5000 mAh వరకు బ్యాటరీ, 33 or 40 వాట్స్
ఛార్జింగ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో కెమెరాల పరంగా చూసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. వివో ఫోన్స్ కొంచెం కెమెరాలు బాగానే ఉంటాయి. ఫోన్ కూడా కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే పెద్ద డ్రాబ్యాక్ కనిపించేది ఏంటంటే ఈ ఫోన్ మీకు డ్యూ డ్రాప్ నాయిస్తే రాబోతుంది. ఇదే కొంచెం ఓల్డ్ థింగ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో చూడాలి మరి ఈ ఫోన్ ఎలా ఉంటుందో. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉంటుందని ఒక రూమర్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఓలా నుంచి ఓలా వెరీ సూన్ 3 ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేవి ఈరోజు బయటకు వచ్చిన స్కెచెస్ లాంటివి అనమాట ఇవి. దీంట్లో మూడు బైక్స్ ఉంటాయి అనమాట, ఎలక్ట్రిక్ బైక్స్. ఒకటేమో రేంజర్, ఒకటేమో పెర్ఫార్మాక్స్, మూడోది అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంట. సో ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 1,50,000 వరకు వేరియంట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి వెరీ సూన్ వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ మాత్రం రేపు మన ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేయబోతుంది. ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఆన్ పేపర్ హార్డ్వేర్ మాత్రం చాలా బెటర్గానే ఆఫర్ చేయబోతుంది. ఇన్ఫినిక్స్ 05G 2023 6.8 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. అలాగే మీకు డైమండ్స్రీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్ఫినిక్స్ 05Gకి ఇది ఒక ఎక్స్టెన్షన్ అండ్ 2023 వర్షన్ విత్ డైమండ్స్రీ 1080 ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ మెయిన్ కీ హైలైట్ ఏంటంటే డైమండ్స్రీ 1080 ప్రాసెసర్ అండర్ 20,000 రూపీస్లోకి వచ్చేస్తుంది. స్పెసిఫికేషన్ మాత్రం ఆన్ పేపర్ బాగానే ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది రేపు నేను మీకు ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ GT Neo 5ని లాంచ్ చేయబోతున్నారు కదా 7వ తారీఖు. దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ ప్యానల్ అండ్ అఫీషియల్ ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే రెక్టాంగులర్ రింగ్ ఉందో ఇది RGB ఎఫెక్ట్స్లో మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా వస్తుందంట, జస్ట్ లైక్ నథింగ్ ఫోన్ లాగా. సో RGB ఎఫెక్ట్స్లో ఉంటుంది. నథింగ్ ఫోన్లో ఓన్లీ మీకు వైట్ కలర్లో ఉంటుంది, ఇది మాత్రం RGB ఎఫెక్ట్స్తో వస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫోన్ మాత్రం. ఇది 7వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ అప్లికేషను అండ్ మైండ్ బ్లోయింగ్ అప్లికేషను డైనమిక్ ఐలాండ్ ప్రో. ఈ డైనమిక్ ఐలాండ్ ప్రో అనేది iPhone 14 Proలో ఉండే ఏదైతే స్టైల్ ఉంటుందో దాన్ని మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో సెట్ చేసుకునే ఒక అప్లికేషన్ అనమాట. సో ఇంతకుముందు ఇవన్నీ పెయిడ్గా ఉండేది, ఈరోజు ఒకటి మాత్రం ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్లో ఉంది. ఫ్రీ, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.